హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు నిజంగానే రేపు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా? అసలు అప్డేట్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు రేపు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఈరోజు అయితే ఎట్లాంటి అప్డేట్ రాలేదు. మనకి ఏ పేపర్లో కూడా రాలేదు, ఇప్పటివరకు ఏ టీవీలో కూడా రాలేదు, ఏ మంత్రి కూడా ఇంకా అయితే మాట్లాడలేదు. బట్ 2 రోజుల క్రితం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు అయితే మార్చి 1 రోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి చెప్పడమే తప్ప మనకు పౌర సరఫరాల శాఖ నుంచి ఎట్లాంటి ఆదేశం అయితే ఇప్పటి వరకు ప్రజెంట్ 4:30గా వస్తుంది, ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదన్నమాట. అంటే రేపు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా క్లారిటీ ఎవరికి లేదు. అయోమయంలో ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు, ఆన్లైన్లో అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు అయితే ఇంకా అప్లై చేసుకునే ప్రాసెస్ కొనసాగుతుంది కనుక ఇంకా అర్హులను చెక్ చేయలేదన్నట్టు జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో అయితే ఇంకా అర్హులను చెక్ చేయలేదు, అర్హులను అయితే డిసైడ్ చేయలేదని అయితే తెలుస్తుంది. మనకు జిహెచ్ఎంసీ పరిధిలో సర్వేలో రేషన్ కార్డులు లేనోళ్ళు 83,000 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారము 70% అంటే దాదాపుగా 56,000 మందికి రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ప్రజాపాలనలో 5,73,000 మంది అయితే రేషన్ కార్డు కావాలని టిక్ పెట్టిరు. బట్ వాళ్ళందరివి ఇంకా ఎట్లాంటి దరఖాస్తులు అయితే చెక్ చేయలేదన్నమాట. సో మనకు నిన్నేం చెప్పిరు, మీ సేవలు అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్ అని చెప్పిరు. సో ఈరోజే లాస్ట్ డేట్ అయితే కనుక రేపటి నుంచి ఆన్లైన్ మొత్తం క్లోజ్ అవుతుంది కనుక ఆన్లైన్లో వచ్చినవి మరి సర్వేలలో వచ్చినవి అన్నీ చెక్ చేసి ఎప్పుడు ఇస్తారనేది చెప్పొచ్చు గవర్నమెంట్. రేపు ఇస్తామన్నది అయితే ఇంకా డౌట్గానే ఉంది. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు. రేపు వస్తుంది అన్న మాట అయితే డౌటే. ఇక్కడ చూడండి, మార్చి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.